ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: కాశీ తమిళ సంగమం కార్యక్రమం 2వ సంచికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్దిదారులు వినియోగించుకుంటున్నారు. 4 లక్షలకు పైగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంగన్వాడీల సమ్మె వల్ల మహిళలు, చిన్నారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. వార్తల వివరాలు: భారతదేశపు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య సంబంధాలను పెంచేందుకు ఉద్దేశించిన కాశీ తమిళ సంగమం కార్యక్రమం 2వ సంచిక ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని నమోఘాట్లో ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి డిసెంబర్ 15న బయలుదేరిన బృందం ఈ ఉదయం వారణాసి చేరుకుంది. తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుమారు 1400 మంది ప్రజలు వచ్చే 2 వారాల పాటు కాశీ, ప్రయాగ, అయోధ్య నగరాల్లో పర్యటిస్తారు. కాశీ తమిళ సంగమం మొదటి సంచిక గతేడాది నవంబర్లో జరిగింది. ఇక ప్రధాని మోదీ ఈరోజు, రేపు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 20,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. వారణాసి నుంచి బయలుదేరే మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కూడా మోదీ ప్రారంభిస్తారు. కన్యాకుమారి, వారణాసి తమిళ సంగమం రైలును కూడా ప్రధాని ప్రారంభిస్తారు. భారత్, ఒమన్ దేశాలు 10 రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు విజన్ డాక్యుమెంట్ను భారత ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ నిన్న విడుదల చేశారు. ఇరు దేశాలు అతి త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్పారు. భారతదేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాలు కలిసి సుమారు 2,500 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాయని వెల్లడించారు. సముద్ర గస్తీలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు అంతరిక్షం, ఫైనాన్షియల్ టెక్నాలజీ వంటి కొత్త రంగాల్లో కూడా పరస్పరం సహకరించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. సాయుధ దళాల్లో సంప్రదాయక విధానాలతో పాటు ఆధునిక సృజనలను సైతం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత వైమానిక దళంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్స్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంప్రదాయక, ఆధునిక విధానాలు రెండింటినీ సమపాళ్లలో మేళవించి వినియోగించుకున్నప్పుడే వాస్తవిక పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం సాధ్యమవుతుందని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి అర్హులందరికీ లబ్ది చేకూర్చడమే వికసిత్ భారత్ సంకల్పయాత్ర లక్ష్యమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వేపాడ మండలం సోముపురంలో నిన్న ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గ్యారంటీ వ్యాన్ నుంచి గ్రామస్తులకు కేంద్ర పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మన సంకల్పం వికసిత భారతం అనే ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు 100% అందాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించేందుకు కేంద్రం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చోడవరం గ్రామంలో ఈరోజు జరిగింది. యాత్ర సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు నానో ఎరువులు, డ్రోన్ల వాడకం గురించి వివరించారు. వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ, నాకు సంవత్సరానికి పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు పెట్టుబడి సహాయంగా లబ్ధి చేరింది. మరియు ఎరువులు సబ్సిడీ కింద మాకు 266.5 రూపాయలు యూరియా గాని, టీఏపీ వచ్చి 1,300 చిల్లర గాని పెట్టుబడి సహాయంగా లబ్ధి చేరింది. నరేంద్ర మోడీ గారు మేలు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను నేను లబ్ధి పొందేది ఏమంటే రేషన్ కార్డు ఉంది, దాంట్లో ఉచితంగా బియ్యం 20 కేజీలు తీసుకుంటున్నాను. ఆయుష్మాన్ ఆరోగ్య కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా పిఎం కిసాన్ కూడా నేను లబ్ధి పొందుతున్నాను. 6,000 రూపాయలు ప్రతి కంతు మాకు బ్యాంకులు జమ అవుతా ఉన్నది. ఆ డబ్బును మీ వ్యవసాయానికి ఉపయోగించుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరోసారి ట్యాబ్లు, పీసీల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 5 లక్షలకు పైగా ట్యాబులు పంచిన ప్రభుత్వం ఈసారి 4,30,000 మందికి ఎక్కువ సామర్థ్యం కలిగిన ట్యాబులను ఇవ్వనుంది. ఈసారి ఇచ్చే ట్యాబుల్లో 8వ తరగతి కంటెంట్తో పాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను సైతం నింపుతున్నారు. భవిష్యత్తులో ఇంటర్ సిలబస్ కూడా జోడించేందుకు ట్యాబుల్లో స్పేస్ ఉంచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య వర్ధంతి ఈరోజు.
1880 నవంబర్ 24న కృష్ణా జిల్లా గుండుగొలను గ్రామంలో జన్మించిన ఆయన గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. స్వతంత్రానంతరం పార్లమెంటు సభ్యునిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించారు. తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు. 1959 డిసెంబర్ 17న ఆయన తుది శ్వాస విడిచారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె నేపథ్యంలో బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు ఎటువంటి ఆటంకము లేకుండా పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందేలా చూడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రేపటి నుంచి అంగన్వాడీ కేంద్రాలను 100% నడపాలని సూచించారు. శనివారం సీడీపీఓ, ఎంపీడీఓ, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, తల్లుల సహకారంతో సమీప పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమ్మె కారణంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్ లింగాలపేట, రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1556 అంగన్వాడీ కేంద్రాల్లో 3 చొప్పున వాలంటీర్లను ఏర్పాటు చేసి పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద సమీపంలోని స్కూల్ నుంచి ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు యథావిధిగా పంపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ మరికాసేపట్లో జోహెన్స్బర్గ్లో మొదలవుతుంది. రోహిత్ శర్మ లేకపోవడంతో భారత జట్టుకు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఇక దక్షిణాఫ్రికా జట్టుకు ఎడెన్ మార్క్రమ్ నాయకత్వం వహిస్తున్నారు. వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్ భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డ్రాగా ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ వరకు గడువు విధించింది. పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు డీజీపీ డిస్క్ పథకాలను నిన్న ప్రదానం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 77 మందికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ పథకాలు అందజేశారు. ప్రస్తుతం శాంతి భద్రతలు, దిశ, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విభాగాల్లో ప్రతిభకు పథకాలు ఇస్తున్నారు. త్వరలో ఏసీబీ, సిఐడి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్ఈబీ విభాగాల్లో కూడా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఖేలో ఇండియా క్రీడా పోటీలు వచ్చే ఏడాది జనవరిలో తమిళనాడులో జరుగుతాయి. 2024 జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తామని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖేలో ఇండియా పోటీలను చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరుచి నగరాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి 5,500 మంది క్రీడాకారులు, 1,600 మంది కోచ్లు పాల్గొంటారు. మొత్తం 27 రకాల క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాశీ తమిళ సంగమం కార్యక్రమం 2వ సంచికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసిలో ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారు. 4 లక్షలకు పైగా విద్యార్థులకు ట్యాబుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంగన్వాడీల సమ్మె వల్ల మహిళలు, చిన్నారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో మొదటి మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.